యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఒక కాలం ఉండేది ఏంటి అంటే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది. కానీ ఈ కాలం ఎటువంటి కాలం ఉందంటే ప్రతి ఇంటికి ఒక నెట్ ఉంటుంది. ఏంటంటే ఇంటర్నెట్. ఒక కాలం ఉండేది ఊరికొచ్చి ఒకే డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడు మనం చూస్తే ఇంటికి వచ్చి ఒక్కో డాక్టర్ కనిపిస్తున్నారు. ఒక కాలం ఉండేది చేతులంతా డబ్బులు ఉండి ఏం కొనాలో అర్థం వచ్చేది కాదు. కానీ ఈ సమయంలో మనం చూస్తే ఈ కాలంలో ఒంటి నిండుగా జబ్బులు కనిపిస్తాయి. వాటికి పేర్లు లేవు. కానీ కొన్ని జబ్బులకి ఎలాగ దానికి స్వస్థత అర్థం కాని పరిస్థితి. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో దానికి లిమిట్ లేకుండా పర్మనెంట్ జబ్బులు వస్తున్నాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటారని చెప్తున్నారు. మనం ఒకవేళ ఏషియా గ్రంథం చదివినట్లయితే దేవుడు ఈ వాక్యం సెలవిస్తుంది, లెమ్ము తేజరిల్లుము. కానీ ఎలాగ వెలగాలి, ఎలాగా తేజరిల్లాలి? చాలా మంది మనము స్కిన్ ద్వారా లేకపోతే ఆ పౌడర్లు రాసుకుంటే వెలుగుతామేమో, కొత్త బట్టలు వేసుకుంటే వెలుగుతామేమో చాలా మంది, లేకపోతే ఏదేదో ప్రయత్నాలు చేస్తారు. ఇంకా వాటిలో వారు సక్సెస్ కాకపోతే ఇంకా దేవుడు మనల్ని వాడుకోడేమో, దేవుడు మనల్ని ఇంకా యూజ్ చేయలేమో, మేము ఇంకా వెలగలేమేమో అని చాలా మంది నిరాశపడుతున్నారండి. ఇంకా ప్రయత్నం అనేది మానేస్తున్నారు. కానీ బైబిల్ ఏ విధంగా తెలియజేస్తుందో అదే విధంగా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుడు మనకి చూడండి ఈజీ పనే చెప్తారు, చాలా సులభమైన పనే చెప్తారు. కానీ వాటిని మనము చాలా డిఫికల్ట్గా అనిపించుకొని లేకపోతే వాటిని నిర్లక్ష్యం చేస్తాం వల్ల ఏమవుతుందంటే అది కఠినంగా మారిపోతుంది అని అనిపిస్తుంది. కానీ దేవుడు వాటిని సులభం చేస్తారండి. యోనా గారిని చూస్తే యోనా గారు ఎందుకు వెళ్ళాలి అని యోనా ఏమనుకున్నారండి, తర్షీషుకు వెళ్ళిపోయారు. వారికి మళ్ళీ నినివే వెళ్ళాలంటే చాలా కష్టమైన ప్రయాణం చేసి వెళ్ళాడు. ఈ రోజుల్లో కూడా కష్టంగా ఎందుకు వారి పనులు మారుతున్నా, లేకపోతే కష్టంగా ఎందుకు ఆ విషయాలు ఏదైతే ప్రయత్నాలు వారు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు కష్టంగా అవుతున్నాయంటే దేవుడు చెప్పిన సమయంలో వారు చేయలేకపోతున్నారు, లేకపోతే దేవుడు సిద్ధపరిచిన ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. ఎలాగా అని ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దామండి. ఒకసారి ఏషియా గ్రంథంలో 60వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. లెమ్ము తేజరిల్లుము. ఇప్పుడు ఏంటండి, మనం లెగవలసిన పని ఉంది. అంటే మోషే గారిని వెళ్ళమన్నారు, అంటే వెళ్ళవలసిన అవసరం ఉంది. నేను మాట్లాడలేను దేవా అని మోషే గారు ఏంటండి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ లేదు మోషే నువ్వే వెళ్ళాలని దేవుడు సిద్ధపరిచారు. నువ్వు మాట్లాడలేకపోతాను అనుకుంటున్నావు, నోరు ఇచ్చింది ఎవరు? నేనే. నోరు మూసింది ఎవరు? నేనే. అంటే అది వాడుకోకపోతే ఏం జరుగుతుందండి, నోరు క్లోజ్ అయిపోద్ది. కానీ దేవుడు మోషే గారి కొరకు ఏంటండి అహరోన్ని సిద్ధపరిచారు. ఆ మోషే ద్వారానే దేవుడు కార్యం చేశారు. మోషేని సిద్ధపరిచి దేవుడు నడిపించారు. మన మీద మహిమ ఉదయించినప్పుడు ఏంటి, మన పక్కన నాకు సైన్ చేయట్లేదు ఏంటి, దేవుడు మనకి ఆ టాలెంట్ ఇచ్చినప్పుడు, ఆ తలాంతి ఇచ్చినప్పుడు, దేవుడి కొరకే మహిమపరిచే ఆ మంచి స్వరం ఇచ్చినప్పుడు ఏంటి, పక్కన వాళ్ళు నన్ను పిలవట్లేదు ఏంటి, అక్కడ ప్రార్థన జరుగుతుంది వారు నన్ను ఇన్వైట్ చేయట్లేదు ఏంటి, ఇక్కడ స్టేడియంలో గ్రౌండ్స్ లో పెద్ద పెద్ద సభలు జరిగితేనే నన్ను పిలవట్లేదు ఏంటండి చాలా మంది ఆగిపోతారు. మనము మోషే గారు ఫర్హో పిలిచేంత వరకు ఆగడండి, వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు. ఆయన రావద్దని చెప్పినా వెళ్ళేవాడు. అటువంటి విధంగా మనము దేవుని పని చేయాలి. ఎవరు పిలవాలి, లేకపోతే ఎవరు ఇన్వైట్ చేయాలి, లేకపోతే ఎవరు ఆ ఫ్లైర్స్ మీద ఫోటో వేయాలి, ఆ పోస్టర్ మీద నా ఫోటో ఉండాలి, అందరికంటే పైన నా పేరు ఉండాలని చెప్పండి మోషే ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుడు మాట విన్నాడో ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకనే 6 లక్షల పురుషుల్ని వారి భార్య పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, మోషే గారికి ఇచ్చారు. ఈరోజు ఆ మహిమ మన మీద ఉదయించింది. మనకు సహకరించట్లేదు ఎవరు అంటే వారి మీద మహిమ ఉదయించలేదేమో అండి, వారి మీద దేవుని మహిమ రాలేదేమో. ఆ వెలుగు మీ మీదకి వచ్చింది కాబట్టి మీరు సిద్ధపడే అవసరం ఉన్నది. మనం చేసే పనుల్లో మన ఇంటి వారు కొన్నిసార్లు మనకి సాయం చేయరు. దావీదు గారిని చూస్తే దావీదుని ఏంటండి వారి తండ్రి ఇష్టపడలా, ఆయన దావీదుకి అర్హత లేదు, చేయలేడు అనుకున్నారు. కానీ దేవుడు
దావీదుని వాడుకున్నారు. ఆయన మీదే ఆ మహిమ ఉదయించింది, ఆయన మీదే ఆ కృప, దేవుని కృప వచ్చింది కాబట్టి దావీదు చేయగలిగారు. దావీదుని దేవుడు అభిషేకించారు. సమయంలో వచ్చినప్పుడు ఈ దావీదు కంటే ఎత్తైన వారు, అందమైన వారు, మెలమెల మెరిసిపోయే వారు ఉన్నారు, అక్కడ బలవంతులు ఉన్నారు. కానీ ఏంటి వారన్నలు యూజ్ అవరన్నారు. ఎందుకంటే వారి హృదయము మెరవట్ల. దేవుడు చూసేది ఏంటంటే మన హృదయము మెరవాలి. దేవుని కొరకే మనం ఆశతో ఉండాలి. దేవుని కొరకే మనము ఏంటంటే ఆకలితో ఉండాలి. దేవుడి కొరకే మనము దాహంతో ఉండాలి. కాదు మనం బయట స్వరూపం మంచిగా ఉంటే సరిపోద్ది, లోకం ఏ విధంగా చూస్తుందో దేవుడు కూడా అలాగే చూస్తారని చాలా మంది బాధపడతారు. లోకం చూడకపోయినా దేవుడు చూస్తే మనకు సరిపోద్ది. దేవుడు ఆ పనులు చేయిస్తారు. మోషే లోకమంతా చూసి, లేకపోతే మోషే బలవంతుడు అయిన తర్వాత దేవుడు వాడుకోలేదు. కానీ మోషే ఎప్పుడైతే దాక్కుని పరిగెట్టుకుని దూరం వెళ్ళిపోతున్నాడో అటువంటి మోషేని దేవుడు పిలుస్తారు. ఎలాగైతే దావీదు తన తండ్రి చెప్పిన పనుల్లోనే ఆయన పూర్తిగా ఒబీడియంట్ అయిపోయాడు. ఎవరు చూడట్లా, ఆయన సింహాన్ని చంపారు ఎవరికి తెలియదు, ఆయన ఎలుగుబంటిని చంపాడు ఎవరికి తెలియదు. ఆ గొర్రె పిల్లల కోసం ఒకడు పోతే పోయిందని ఈ రోజుల్లో ఏంటంటే ప్రాణం దక్కించుకుని తిరిగి వచ్చే ఆ సమయంలో దావీదు మాత్రం తండ్రి ఇచ్చిన బాధ్యత, ఒక గొర్రె పిల్ల కూడా నశించిపోకూడదు, ఒక గొర్రె కూడా అక్కడి నుంచి తప్పిపోకూడదు. ఏ ఒక గొర్రె నేను బాధ్యత తీసుకున్నది, సింహం వచ్చినా ఆ సింహాన్ని చంపి నేను బయటికి తీసుకొస్తానని చూడండి. ఆ నోటిలో నుంచి కూడా బయటికి తీసుకొచ్చే అంతగా ఆయన ప్రయాసపడ్డాడు, అంతగా ఆయన చూడండి ప్రయత్నం చేశాడు, అంతగా ఆయన ఆ పనిలో మెరిసే విధంగా ఉన్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఎవరు చూడలేదేమో కానీ గొలియాతు ఎదుట ఆయన ఎప్పుడైతే నిలబడ్డాడో గొలియాతుని పడగొట్టాడు. దేవుడు యుద్ధము యెహోవాది అని గొలియాతుని జయించారు. చూడండి అక్కడున్న వారందరూ ఇంకా దావీదుని పొగడటం ప్రారంభించారు. కానీ దావీదు అప్పటికే రాజైపోయాడంటే వాళ్ళ సమయం పట్టింది. కానీ ఆయన మహిమ, దేవుని మహిమ ఆయన మీద వచ్చినప్పుడు ఆ మహిమను ఆయన అనుసరించి ముందుకెళ్ళాడు. వారి తండ్రి ఏంటి నన్ను ఎవరు పొగడలేదని బాధపడలా, లేకపోతే నా అన్నలు నన్ను పిలవట్లేదని బాధపడలా, సౌలు నన్ను పిలవలేదని బాధపడలా. కానీ దేవుడు పిలుస్తారు కాబట్టి దేవుడి కొరకే ఆయన ఏంటండి మెరుస్తున్నారు. మనకు కొన్నిసార్లు దేవుడు పిలిచినప్పుడు అనేకులు సహకరించరు, అనేకులు మనకు తోడుగా ఉండరండి. కానీ దేవుడు ఉంటే మనకు చాలు. ఈ లోకంలో ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు ముందుగా మనకు తోడుగా ఉంటే లోకం కూడా మనల్ని వెంబడిస్తాం ప్రారంభము అవుతుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ సమయం వస్తుంది వారు సహకరించవలసింది. ఎందుకంటే ఆ పని మనది కాదు, కానీ ఎవరిదంటే దేవుడిదే ఆ పని. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప మనుషులు ఎదుట వెలుగు ప్రకాశింపబడాలంటే సత్క్రియలు చేయాలి అని చెప్తున్నారంటే ఇక్కడ వెలుగు ప్రకాశింపబడాలంటే పనులు మంచిగా ఉండాలంటే మంచి పనులు ఏంటండి? ఎవరికైనా భోజనం పెడతాం, ఆకలితో ఉన్నవారు, లేని వారు, పేదవారికి భోజనం పెడతాం, ఆకలికి వారికి భోజనం పెడతాం, మంచిది. దాని తర్వాత వారి రెండో పూట మళ్ళీ ఆకలి వస్తుంది, రెండో పూట కూడా పెట్టాల్సింది. మూడో పూట మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ ఆకలి వేస్తుంది, మూడో రోజుకి ఆకలి వేస్తుంది. అలాగా ప్రతిరోజు పెట్టగలరంటే పెట్టలేము, ఒకసారి పెడితే సరిపోద్ది. కానీ దేవుని వాక్యం సువార్త వారికి అందజేస్తే అది ఏంటంటే తరతరాలు యుగాలు వారిలో ఉండిపోతుంది. అది జనరేషన్ రక్షించే విధంగా ఆ దేవుని వాక్యం చేస్తుంది. ఆ దేవుని సువార్త వారిని రక్షిస్తుంది, వారిని నిలబడగలుగుతారు. కానీ మనం చేసే ప్రయత్నాలు చేయాలండి, మనం మానేయకూడదు. అలాగే సువార్త విషయంలో ఎక్కువ బాధ్యత మనము తీసుకోవాలి. అదేవిధంగా బట్టలు ఇచ్చిన కొన్ని రోజులకి మాసిపోతాయి, లేకపోతే చిరిగిపోతాయి. కానీ దేవుని సువార్త మాసిపోదండి, దేవుని సువార్త చిరిగిపోదు. ఎంతగా జనం ఎంతో ప్రయత్నం చేస్తే, మనుషులు ఎంతో ప్రయత్నం చేసిన వాటిని బైబిల్ని కాల్చివేసిన, చింపివేసిన సువార్త మాత్రం చిరిగిపోదండి. సువార్త మాత్రం అది మాసిపోదు, అది ఇంకా వెలుగుతూనే ఉంటుంది, ఇంకా ప్రకాశింపబడుతూనే ఉంటుంది, ఇంకా మహిమ పెరుగుతూనే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అది వెలుగవుతుంది. కాబట్టి మనము ఆ సువార్త విషయము వెలగాలి. ఆ సువార్త మన సత్క్రియ దేవుని సువార్త పంచే విషయంలో ఉండాలి. మనం ఎక్కువగా వాటిని
దేవుని చేసిన కార్యం, యేసుక్రీస్తు మరణించారు మన కొరకు, యేసుక్రీస్తు మూడవ దినాన తిరిగి లేచారని ఆ సువార్త ప్రకటిస్తాం. ఆయన మన నీతి కొరకే, మనల్ని రక్షిస్తాం కొరకే, మనల్ని పరలోకం చేర్చాలని ఆయన మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవ దిన తిరిగి లేచారని మనం చెప్పి ఆ సువార్త వారికి అందజేస్తామే ముఖ్యమైన పని అయి ఉన్నది. అదేవిధంగా మనము అదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 43వ వచనం కూడా చదువుదాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. అంటే అప్పుడు ఎప్పుడు అంటే పరలోకము చేరిన తర్వాత వెలుగుదురు అని వాక్యం సెలవిస్తుంది. తేజరిల్లుదురు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజులు మనం చూస్తే అనేక సేవకులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలంలో పౌలు గారు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడంటే, ఎన్ని భాషలు నేర్చుకున్నాడంటే ఆ సువార్త వెళ్ళాలని. ఎక్కడ వెళ్ళిన వారితో అక్కడ కలిసిపోయి వారి పనులు నేర్చుకుని వారితో వాటి పని చేస్తూ వారికి సువార్త ప్రకటించేవారు. ఆ పౌలు గారు అంతగా ఆ సువార్త కొరకే ఏంటండి ఆయన ప్రాణాన్ని తెగించి, ప్రాణం ఆ పోతుందని తెలిసిన ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న సమస్తం దేవుని పని కొరకే వాడుకునేవారు. ఈ రోజుల్లో ఎక్కువ చదువుకున్నామంటే మేము సేవ చేయలే, ముందు ఆ చదువుకు తగిన మేము ఉద్యోగం చేయలేమండి అని చాలా మంది వెళ్తారు. ఈ రోజుల్లో ఆ ధనం ఉందంటే ముందు ఆ ధనాన్ని ఆనందించేవండి, ఆ ధనం అయిపోయిన తర్వాత వస్తామని పొందారు. లేకపోతే చాలా మంది వారికున్న అందాన్ని వాడుకుని, వారికున్న అందాన్ని లోకానికి చూపించి, లేకపోతే సినిమాల్లో యాక్టింగ్ చేసి, అనేక చోట్ల యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వస్తానని చెప్తుంటారు. ఆ కాలంలో పౌలు గారు అలా కాదండి. ఆయన అందంగా ఉన్నా, ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఆయనకి ఎన్ని కాంటాక్ట్లు ఉన్నా, అన్నిటికంటే మించింది ఆయన దేవుని సువార్త కొరకే ప్రయాసపడ్డాడు. బాధ అయినా ప్రయాసపడ్డాడు, ఇబ్బంది అయినా సహించాడు. ఆయన దేవుని సువార్త కొరకే ఆయన వెళ్ళారండి. ఈ రోజు కూడా మనం చూస్తే జయపాల్ గారు అలాగే అనేక సేవకులు దేవుడు ఏంటంటే వారిని అనేక ప్రాంతాల్లో నడిపిస్తున్నారు. ఎందుకంటే దేవుని సువార్త ప్రకటించాలని, దేవుని సువార్త కొరకే అనేక భాషలు, ఎన్ని భాషలు ఉన్న లోకంలో ప్రతి చోట వెళ్ళడానికి అనేక సేవకులు ప్రయాసపడుతున్నారు. అదే విధంగా మనం కూడా ప్రయాసపడే వారిగా ఉండాలి. అదే విధంగా ఆ సువార్త వెళ్తే వారికి ఎంత మార్పు కలుగుతుందో, ఆ సువార్త ద్వారా ఎంత వారికి మేలు కలుగుతుందో, ఆ సువార్త ద్వారా వారి జీవితమే మారుతాం కాదు, అనేకుల కొరకే వారు దీవెనకరంగా మారుతారని మనం తెలుసుకుని, అదే విధంగా మనం ఏంటంటే ఆ సువార్త కొరకే ప్రకాశించాలి, ఆ సువార్త ద్వారా వారిని వెలిగించాలి. అటువంటి మార్పు దేవుడు మనలో కోరుకుంటున్నారు. అందుకని లెమ్ము తేజరిల్లుము అని దేవుడు ఏంటంటే ప్రతి వారితో చెప్తున్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఎందుకంటే ఆ సువార్త ప్రకాశమును అవకుండా చేస్తున్నది. అంటే ఒక గుడ్డివాడు నడుస్తున్నాడు అంటారు, ముందు నుంచి ఒక స్కూటర్ వాడు వచ్చి లైట్ అప్ డౌన్ అప్పర్ డిప్పర్ చేస్తుంటే ఏమన్నా అర్థమవుద్ది అంటే లేదు. అలాగే లారీ వచ్చిన ఆ ఎన్ని పెద్ద హాలోజన్ హెడ్లైట్లు పెట్టుకున్నా ఆ గుడ్డి వారికి కనిపించదండి. వచ్చి ఆ లారీ వ్యక్తి దిగి ఏంటి నీకు కనిపించదంటే ఏమంటాడంటే నేను గుడ్డోడిని, అలాగా కనిపిస్తుంది అని చెప్తారు. కానీ ఒకవేళ హార్న్ ఒక్కాడు అనుకోండి ఏమవుద్ది, పక్కకు సైడ్ అయిపోతారు, తెలిసిపోద్ది ఏంటి. అలాగే ఈ లోకంలో అనేకలిగి ఆ లైట్ కనిపించట్లేదేమో, దేవుని వెలుగు కనిపించట్లేదేమో, కానీ అందుకని సువార్త వినిపించమంటున్నారు. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వినడం వల్ల, అది కూడా దేవుని మాటలు, దేవుని వాక్యము వినటం వల్ల, యేసుక్రీస్తు సువార్త వినటం వల్ల వారికి విశ్వాసం కలుగుతుందంట. అందుకని చాలా మంది గుడ్డి వారికి ఇంకా లైట్లు కొడుతూ ఇంకా ఎక్కువ వెలుగుతున్నారు. వారి దగ్గర వెలగాలంటే మంచి పనులు కాదండి, సువార్త
ప్రకటించాలి. వినే విధంగా చేయాలి. కొందరు ఎంత మీరు మంచి పనులు చేసినా, ఎంతగా వారికి సహకారం చేసినా, వారి కొరికి రాత్రులు లేసి నిద్ర మానవుని వారి గురించి పని చేసినా వారికి కనిపించిందండి. ఎందుకంటే లోకంలో ఉన్న ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళుని, మనోనేత్రాన్ని గుడ్డితనం వేసిందంట, గుడ్డితనంగా చేసింది. కానీ హార్న్ నొక్కే సమయం ఉంది. మనము గట్టిగా హార్న్ నొక్కితే వారికి ఏంటి వినిపిస్తుంది. ఎంత గుడ్డివాడైనా ఈ దేవత ఎంతగా వారికి ఎన్ని కలజోడ్లు పెట్టి ఎంతో రుద్ది వారి కళ్ళు మూసేసిన, మనోనేత్రాల్ని మందం చేసిన దేవుని సువార్త వినగానే మార్పు కలుగుతుంది. కొన్నిసార్లు వారి చెవులు మూసుకుంటారేమో, కానీ ఆ సువార్త వెళ్తుందండి. ఏ విధంగా అయినా వారికి రీచ్ అవుతుంది. కాబట్టి ఆ సువార్త ప్రకటించేవారు, ఆ సువార్త ఏదో విధంగా వారికి చేరే విధంగా మనము చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు గుడ్డి వారుగా తిరుగుతున్నారు. ప్రక్కనే వారికి రక్షణ, నేడే రక్షణ జనంగా ప్రకటించబడిన వారికి ఏ ఒక ఆలోచన లేదు, లేకపోతే ఏ ఒక సిద్ధపాటు వారిలో కనిపించదు. ఆ గుడ్డి వారిని నేత్రాలు కావాలంటే వారు వినాలి. యేసుక్రీస్తు గురించి విన్న గుడ్డి వారు ఏంటండి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, దాటిపోవద్దు అని వారు కనిపించకపోయిన గుడ్డి వారైనా పిలిచారు. ఆ విధంగా పిలిచేవారుగా మనము వారికి సువార్త వినిపించే విధంగా మనం చేయాలండి. అదే అధ్యాయంలో 5వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎందుకు ప్రకాశించారని దేవుడు యేసుక్రీస్తు జ్ఞానాన్ని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు జ్ఞానం వస్తే మనలో ప్రకాశము కలుగుతుంది, మనలో వెలుగు కలుగుతుంది. దేవుడు అన్ని విషయాల్లో యేసుక్రీస్తులో, అంటే ఆయన కుమారులో లేకపోతే త్రియేక దేవుడైన ఆ దేవుడిలో యేసుక్రీస్తులోనే అన్ని మనకు వివరిస్తున్నారు. ఆయన నాలెడ్జ్లో మనకు వివరిస్తున్నారు. యామీ కార్మైకల్ అన్న ఒక స్త్రీ మన దేశానికి వచ్చారు. స్త్రీ అంటే యవ్వన వయసులోనే వచ్చినట్టున్నారు. 20వ సంవత్సరంలో వారు ఒక తీర్మానం తీసుకున్నారు, నేను కూడా ఇండియా వెళ్తా, అక్కడికి వెళ్ళి వారు ఏ రంగు వారో నల్లగొన్న నేను కూడా సౌత్లో ముఖ్యంగా తమిళనాడు వారు వచ్చారండి, ఆ కలర్లో నేను మారిపోతా, అక్కడ ఎంతగా ఎలాగున్న వారులేగా నేను మారిపోవాలని వారు ముందుగానే ఎన్నో క్రీములు రాసుకుని వారు రంగు మార్చుకుని ఏంటండి మన విధంగా మారే విధంగా మన డ్రెస్ కోడ్ ఏంటో ఎలాగ చీరలు కడతారో ఆవిడ కూడా చీరలు కట్టుకుని మన దేశం వచ్చి సువార్త ప్రకటించారు. అక్కడ పెద్ద పెద్ద ఓల్డేజ్ హోమ్స్ కట్టి, అనేక అనాథాశ్రయాలు కట్టి వారి గురించి ఆమె సువార్త ప్రకటించారు. అంటే మనం వెలగాలంటే కొన్నిసార్లు ఏంటండి మనము ఆరిపోవాలి, కొన్నిసార్లు వారిని వెలిగించాలంటే కొన్నిసార్లు మన దీపం మనము తగ్గించుకోవాలి. అలాగే దేవుడు అన్ని విషయాల్లో ఆయన మహిమ కలిగి ఉన్న ఆ పరలోకాన్ని విడిచి మన కొరకు మన స్వరూపంలో ఆయన వచ్చారు. ఎందుకంటే మనల్ని వెలిగించాలి. ఆ నాలెడ్జ్, ఆయనలో ఉన్న జ్ఞానం మనం పొందుకుంటే, ఏ జ్ఞానం అంటే ఆయన ఏ విధంగా మారారు, ఎందుకు వచ్చారు, అది మనం జ్ఞానం తెలుసుకుంటే ఏంటండి మనలో వెలుగు ప్రకాశిస్తుంది, మనలో మంచి పనులు జరుగుతాయి, మన ద్వారా మంచి కార్యాలు దేవుడు చేస్తారు, మన ద్వారా అనేక విషయాలు జరగనివి ఏంటంటే జరిపిస్తారు. మనము ఆ మహిమను చూసేవారుగా, మహిమను మనము కనుపరిచేవారుగా, మహిమలో మనము నడిచేవారుగా ఉండడానికి సాయం చేయాలి. అనేక భక్తులు మన బైబిల్లో చూస్తే వారు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న వారితో కలిసిపోయి, అంటే పాపంలో కలిసిపోలే కానీ ఆ పాపాన్ని విడిపించే విధంగా వారిలో కలిసిపోయి వారి ముందు ఏంటండి వెలిగారు. వారి ఎదుట దేవుడు వారిలో ఉన్న ఆ మాటలను చెప్పడానికి వారు చెప్పిన తర్వాత ఏంటంటే వారిని వెలిగించారు. యోనా మరణించే సమయంలో కూడా, ఆఖరిలో కూడా ఏంటంటే ఆయన దేవుని సువార్త, అంటే ఇంకా ఆయన ప్రాణానికి వచ్చేసి సముద్రంలో ఆయన్ని పడవేశారు, కానీ దేవుడు ఆయన కొరకే ఏం చేస్తున్నామండి, త్రిమింగ్రాన్ని పంపించి ఆయన మళ్ళీ నినివే పట్టణానికి
కక్కే విధంగా చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారండి, ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చారంటే, పెద్ద మెసేజ్ కాదు కానీ 40 దినాల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుందని, తలక్రందులు అయిపోతుందని చెప్పగానే దేవుని మాట ఆయన చెప్పారు, దేవుని చెప్పింది ఆయన చెప్పారు. ఆ మాట ఏం చేసిందంటే వారిలో మార్పు తీసుకొచ్చింది, వారిలో మార్పు తీసుకొచ్చింది. వారు ఉపవాస ప్రార్థన చేస్తాం ప్రారంభించారు, వారంతా మారిపోయారు. ఒకే మాటలో మార్పు కలిగింది. అంటే దేవుని మాటలు మాట్లాడితే, దేవుడు చెప్పినది మనము చెప్తే అనేకులకి రక్షణ కలుగుతుంది, అనేకులకు విడుదల కలుగుతుంది, అనేకులు దేవుని వైపు నడవగలుగుతారు, అనేకులు నిత్య రాజ్యంలో చేరే భాగ్యము వారికి వస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం గురించి చదివినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించాడు. అంటే దేవుడు ఆ ప్రభువుగా మన మధ్యలో యేసుక్రీస్తుగా వెలుగారు, ఆ చీకటి ఉన్న వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు చీకటికి వెలుగు అంటే ఇష్టం ఉండదో తెలియదు కానీ మనకు వెలుగు కావాలి. ఆ చీకట్లో ఉండి చాలా మంది చీకటికి అలవాటు అయిపోతారు, ఆ చీకట్లోనే బ్రతికేస్తారేమో, ఆ చీకటిలోనే వారు ఆ రాత్రి పగలు అంతా ఉండిపోతారేమో. కానీ ఒకసారి చీకటి నుండి వెలుగులో అలవాటైన వ్యక్తి మళ్ళీ చీకట్లో వెళ్ళాలని ఇష్టపడడు. ఎందుకంటే చీకట్లో ఏముందంటే ఏం చేసినా కనిపించదు, కానీ వెలుగులో ఏంటంటే అన్నీ చేయగలుగుతాం, అన్నీ కనిపిస్తుంది. మంచి ఏదో చెడు ఏంటో మనకు తెలుస్తుంది. అది మనము ఆటోమేటిక్గా మంచిని మనము టేస్ట్ చేయగలము, మంచిని మనము పట్టుకోగలము. కానీ ఈ చీకటి ఆ వెలుగుని గ్రహించలేదంట. యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు, యేసుక్రీస్తుని అనేకులు గ్రహించలేకపోయారు, అనేకులు తెలుసుకోలేకపోయారు. మనల్ని కూడా యేసుక్రీస్తు ఏం చేశారు, లోకానికి వెలుగు చేశారు. కానీ ట్రూ లైట్ ఎవరంటే యేసుక్రీస్తు, నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనలో లేకపోతే మనము వెలగలేము. ఆ వెలుగు మనలో ఉంది కాబట్టి మనము వెలుగుతున్నాం. కానీ మనము చీకట్లోకి వెళ్ళి వెలుగుని ఆర్పే విధంగా కాకుండా, లేదా ఈ ఆత్మను ఆర్పే విధంగా కాకుండా, వాటిని ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుడిని స్తుతిస్తూ ద్వారా, దేవుడి మీద ఆధారపడటం ద్వారా, దేవుడిని ముందుంచడం ద్వారా, ఆయన నీతిని రాజ్యాన్ని వెదగడం ద్వారా మనము ఆ వెలుగుని కనపరచుకోగలుగుతాం, మనము ఆ వెలుగుని చూపించుకోగలుగుతాం, లోకానికి చూపిస్తాం. అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతామండి, అప్పుడే నిజంగా మనము ప్రకాశిస్తాం. అందుకని దేవుని వాక్యం మళ్ళీ మనల్ని వెలగమని చెప్తున్నారు. ఆ వెలుగుని చాలా మంది అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఆ వెలుగు ఏంటి అని తెలియాలి. అందుకని యేసుక్రీస్తు స్వయంగా కొత్త నిబంధనలో ఏంటి 2025 సంవత్సరాల క్రితం మన కొరకే జన్మించి, మన కొరకే మరణించి, మన కొరకే సమాధి చేయబడి, మళ్ళీ 3వ దినాన అది కూడా మన కొరకే తిరిగి లేసారండి. ఎందుకంటే మనము ఆయన ఎక్కడ ఉన్నారో మనం కూడా అక్కడికి వెళ్ళాలి, అక్కడే మనము నివసించాలి, అక్కడే మనము ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎందుకు అంటే మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూసి ముగించుకుందామండి. 18వ అధ్యాయం 23వ వచనం చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపని ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును ఎన్నడూ వినబడవు అని చెప్పాను. నీలో ఎన్నడూ వినబడదు అని చెప్పాను. ఎక్కడండి? బబులోను. పడిపోయిన ఆ బబులోన్ గురించి, బ్యాబిలోన్ ఫాలన్ డౌన్ అంటే ఎన్నో మంచి పనులు చేశాడు అని బబులోన్ వారు అనుకున్నారు, ఎంతో సంపాదించాము అని బబులోన్ వారు అనుకున్నారు, అందమైన పట్టణాన్ని కట్టుకున్నాము అని బబులోన్ వారు అనుకున్నారు, పెద్ద భవనాలు కట్టుకున్నామని బబులోన్ వారు అనుకున్నారు. కానీ అక్కడ ఇంకా దేవుని వెలుగు అక్కడ ఇంకా ప్రకాశించదంట, ఇంకా వెలుగు ఉండదంట. పెలుగు కుమార్తె స్వరం అక్కడ వినిపించదు. ఎందుకు అంటే వారు దేవుడిని మరిచారు. కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కొరకే ప్రయాసపడేవారు, దేవుని కొరకే తపన పడేవారు, దేవుణ్ణి వెదికే వారికి దేవుని వాక్యము, ఆయన వెలుగు వారి మీద ఉదయిస్తుంది. వారి మహిమ, దేవుని మహిమ వారి మీద వస్తుంది. కాబట్టి మనం ఆ వెలుగులో నడిచేవారుగా, అంటే ప్రకటన గ్రంథంలో మనం చదివిన విధంగా ఆ కొత్త యెరూషలేములో
అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండదు, ఆ వెలుగు ఉండదు, కానీ దేవుని మహిమ కలిగిన వెలుగు మనకు ఉంటుంది. ఆయన మహిమ మనల్ని వెలిగిస్తుంది, ఆ మహిమ మనల్ని ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు, ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు దేవుని ఎదుట ఉన్న ఏంటి అంటే అక్కడ ఆ వెలుగు దగ్గరికి, ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఆ టైం అక్కడి వరకు ఎవరో వెళ్ళలేరండి, అక్కడ రీచ్ అవ్వలేరు. కానీ ఈగల్ పక్షిరాజుని మనం చూస్తే ఎగిరి దగ్గర వరకు సూర్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే వాటిలో దేవుడు స్పెషాలిటీ పెట్టారు. అదేవిధంగా మనల్లో కూడా స్పెషాలిటీ పెట్టారు. ఆ వెలుగు నీతి సూర్యుడి అయిన యేసుక్రీస్తుని అనేకులు గ్రహించలేదు, అనేకులు చూడలేదు. ఈ బబులోను వారు ఆ కేటగిరీకి చెందిన వారు. కానీ దేవుడు మనకు చూడండి ఆ వెలుగుని చూసి మనము సజీవులుగా ఉండటకు దేవుడు సాయం చేశారు. మన ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను భక్తుడు యేసుక్రీస్తుని చూసి సచ్చిన పరిస్థితిలో పడిపోయాడంటే, ఆ ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ దేవుడు ఆయన్ని మళ్ళీ లేపారు. అదేవిధంగా మనం కూడా ఎదుర్కోలేము. ఆ 3.5 సంవత్సరాలు నడిచిన ఆ సిలువ పాదాల కింద ఎదురు చూస్తున్న యోహానే పడిపోయాడంటే మనము ఏ పార్టీ వాడమండి? మనల్ని దేవుడు మనల్ని లేపుతూ ఉన్నాడు, ముందుగానే మనల్ని వెలుగమంటున్నారు, ముందుగానే మనము తేజరిల్లాలి. ఎలాగంటే ఆయన సువార్త ప్రకటించి అనేకులు చూడలేకపోయినా వినేవారుగా ఆ శబ్దాన్ని విని, ఆ స్వరాన్ని విని, వెలుగు స్వరాన్ని విని వారు మారుతారండి. గొర్రె పిల్ల ఏం చేస్తుందండి? దేవుని కాపరి స్వరాన్ని విని వారు ఎరిగి దేవుడిని వెంబడిస్తారు, యేసుక్రీస్తుని వెంబడిస్తారు. ఈరోజు అనేకులు గురుడి వారైనా వారు చెవిటి వారైనా కానీ దేవుని సువార్త వారిలో వెలుగును పుట్టిస్తుంది, వారిని చూసే విధంగా చేస్తుంది, ఆ వారి గుడ్డితనాన్ని దూరపరుస్తుంది. కాబట్టి మనము మన పనులు సువార్త ప్రకటించే విషయంలో మనము సువార్త ప్రకటించడానికి సాయం చేసే విధంగా అయినా, దేవుని పనులో మనం సహకరించే వారికైనా, కనీసం ప్రార్థన చేసే వారికైనా దేవుని సువార్త ప్రకటించబడాలని మనము ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే అనేక ప్రాంతాలు ఎక్కడైతే సువార్త వెళ్ళలేదో అక్కడికి వెళ్తుందండి. ఒకవేళ మనం చేసి ప్రార్థన అలసిపోయి ఇంకా వీరికి ఎందుకు మనం ప్రకటించాలని అలసిపోయినా మనము ఒకవేళ దేవుని పాదాల చెంత వారి గురించి మనము పెట్టినట్లయితే దేవుడు వారిని మారుస్తారండి, దేవుడు వారికి మార్పు కలిగజేస్తారు. కాబట్టి మనము నమ్మినట్లయితే మనం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. దేవా స్తోత్రమయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకే స్తోత్రాలు చెల్లిసిన మీరే అనేకుల్ని మార్చండి, మీ వైపు నడిపించండి, మీరు కృపను అనుగ్రహించండి. అనేకులు వెలగాలి మీ సన్నిధిలో, వారి కృప అనేకులు వెలిగించేవారు కాబట్టి సాయం తెచ్చండి. లెమ్ము తేజరిల్లుము అని చెప్పినదివా మీరు మా కొరకు వెలిగే వచ్చి అనేకులను వెలిగించారు, మేము కూడా వెలిగే విధంగా సాయం తెచ్చండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి, వివాహాలు కాని వారికి వివాహాలు అవడం సాయం తెచ్చండి, ఆ పిల్లలు లేని వారికి పిల్లల్ని అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే దేవా అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి, అందరు వెలిగే విధంగా సాయం తెచ్చండి. లేచి వారు మిమ్మల్ని మహింపరిచే విధంగా అందరికీ సాయం దయచేసి మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.